ఇక్కడ అసలు విషయం చూస్తా ఉన్నాం మిత్రులారా. పెద్దపల్లి టికెట్ మాదిగలకు అంటూ ఒకరు చూస్తున్నాం. మాల మాదిగ ఈక్వేషన్స్ తో గడ్డం వంశీని మార్చేందుకు కాంగ్రెస్ యోచన. ఇప్పటికే మాలలకు నాగర్ కర్నూలు పెద్దపల్లి టికెట్లు, కడెం ఫ్యామిలీకి వరంగల్ ఇస్తే రిజర్వ్ ఉన్న 3 చోట్ల వారికి మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్ గా కనబడతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అటు బలమైనటువంటి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీసీలు 50% ఉన్నట్టు బీసీలు కావచ్చు, లేదంటే 10 నుంచి 12% ఉన్నట్టు మాదిగలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలా రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో పెద్దపల్లి కానీ, ఈరోజు నాగర్ కర్నూలు కానీ, అదేవిధంగా వరంగల్, ఈ 3కు సంబంధించిన విషయాల్లో ఒకసారి చూసినట్లయితే పెద్దపల్లి మాలకి ఇవ్వడం జరిగింది. ఏదో గడ్డం వంశీ వాళ్ళ గడ్డం వివేకాల కొడుకు గడ్డం వంశీకి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలులో మల్లు రవి ఆయన కూడా మాల. అదేవిధంగా వరంగల్లో కడియం శ్రీహరి బైండ్ల. ఈ ఏంటంటే మాదిగా ఉపకులం అంటే ఇది మనకు కూడా క్లారిటీ లేదు ఇది వాస్తవంగా. ఎందుకంటే ఆయన కులంపై ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇది మాదిగ ఉపకులం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో మాదిగల అత్యధిక జనాభా 10% పైగా 10 నుంచి 12% ఉన్నటువంటి మాదిగ జనాభాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని స్పష్టంగా మనమైతే చెప్తా ఉన్నాం. సో వీళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని స్పష్టంగా మనం చెప్పగలం. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ అవకాశాలు ఇస్తలేరు. సో ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ కన్వర్ట్ అయ్యే అవకాశం బలంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే మాదిగలకు ఎక్కడ కూడా కేసీఆర్ మాలల్ని ఎంకరేజ్ చేసిండు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మాలల్ని ఎంకరేజ్ చేసినటువంటి దాంట్లో ఈరోజు మాదిగలు తీవ్రమైనటువంటి ఈరోజు కోపంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన తమ ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే కనబడతా ఉంది. బ్యాలెట్ రూపంలో, ఓట్ల రూపంలో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లను మొత్తానికి అయితే మరి బీజేపీ కన్నా డైవర్ట్ చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో కావాల్సుకొని చేస్తున్నారా ఏంటి అని కూడా ఈరోజు మనకైతే తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని పునరాలోచనలో మనం తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇక మరి ఇంకొక వైపు బీసీలకు కూడా దాదాపు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% బీసీలలో కూడా పెద్ద ఎత్తున ఓడిపోయే టికెట్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఓడిపోయే టికెట్లు ఇచ్చింది అనేటువంటి దాంట్లో ఈరోజు బీసీలు కూడా ప్రధానంగా మున్నూరు కాపు కానీ, ముదిరాజ్ కానీ, యాదవ్ కానీ, గౌడ కానీ ప్రధానమైన కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం దానిలో ఒక విషయం అయితే మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓట్లలో మరి కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలని దాంట్లో ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ పెద్దపల్లి టికెట్ అందుకే ఇక్కడ క్లియర్గా మాదిగల ఉపకులం కాబట్టి మరి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఈ గడ్డం వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ టికెట్ మారిస్తే కొంత మాదిగా సంబంధించినటువంటి ఓట్లు, పెద్ద ఎత్తున ఓట్లు మనకు కూడా పడేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా బీజేపీ డైవర్ట్ అయితే మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కోణంలో పెద్దపల్లి టికెట్ మార్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో దానికి తెరపైకి చాలా కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా కొత్త పేర్లు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వాళ్ళు ఆ పేర్లు ఏంటో ఒక్కసారి చూద్దాం. దానిలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని పిడమర్తి రవి, గజ్జల కాంతం, సంపత్ తదితర మాదిగ సామాజిక నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐని కూడా బరిలోకి దింపాలని ఏసీ రంగం సిద్ధం చేస్తుందట. కడియం రాకతో మారిన సమీకరణలు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మొత్తానికైతే గజ్జల కాంతం, సంపత్, సీనియర్ నాయకుడు సంపత్ కుమార్ ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు కూడా కొంత పరిశీలన ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది క్లియర్గా. ఇక్కడ అసలు విషయం చూస్తా ఉన్నాం మిత్రులారా. పెద్దపల్లి టికెట్ మాదిగలకు అంటూ ఒకరు చూస్తున్నాం. మాల మాదిగ ఈక్వేషన్స్ తో గడ్డం వంశీని మార్చేందుకు కాంగ్రెస్ యోచన. ఇప్పటికే మాలలకు నాగర్ కర్నూలు పెద్దపల్లి టికెట్లు, కడెం ఫ్యామిలీకి వరంగల్ ఇస్తే రిజర్వ్ ఉన్న 3 చోట్ల వారికి మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్ గా కనబడతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అటు బలమైనటువంటి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీసీలు 50% ఉన్నట్టు బీసీలు కావచ్చు, లేదంటే 10 నుంచి 12% ఉన్నట్టు మాదిగలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలా రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో పెద్దపల్లి కానీ, ఈరోజు నాగర్ కర్నూలు కానీ, అదేవిధంగా వరంగల్, ఈ 3కు సంబంధించిన విషయాల్లో ఒకసారి చూసినట్లయితే పెద్దపల్లి మాలకి ఇవ్వడం జరిగింది. ఏదో గడ్డం వంశీ వాళ్ళ గడ్డం వివేకాల కొడుకు గడ్డం వంశీకి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలులో మల్లు రవి ఆయన కూడా మాల. అదేవిధంగా వరంగల్లో కడియం శ్రీహరి బైండ్ల. ఈ ఏంటంటే మాదిగ ఉపకులం అంటే ఇది
మనకు కూడా క్లారిటీ లేదు ఇది వాస్తవంగా, ఎందుకంటే ఆయన కులం పైన ఎప్పటి నుంచి కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇది మాదిగ ఉప్పు కులం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో మాదిగల అత్యధిక జనాభా 10% పైగా 10 నుంచి 12% ఉన్నటువంటి మాదిగ జనాభాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని స్పష్టంగా మనం అయితే చెప్తా ఉన్నాం. సో వీళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని స్పష్టంగా మనం చెప్పగలం. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ అవకాశాలు ఇస్తలేరు. సో ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ కన్వర్ట్ అయ్యే అవకాశం బలంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే మాదిగలకు ఎక్కడ కూడా కేసీఆర్ మాలల్ని ఎంకరేజ్ చేసిండు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మాలల్ని ఎంకరేజ్ చేసినటువంటి దాంట్లో ఈరోజు మాదిగలు తీవ్రమైనటువంటి ఈరోజు కోపంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన తమ ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే కనబడతా ఉంది. బ్యాలెట్ రూపంలో, ఓట్ల రూపంలో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లను మొత్తానికి అయితే మరి బీజేపీ కన్నా డైవర్ట్ చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో కావాల్సుకొని చేస్తున్నారా ఏంటి అని కూడా ఈరోజు మనకైతే తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని పునరాలోచనలో మనం తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇక మరి ఇంకొక వైపు బీసీలకు కూడా దాదాపు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% బీసీలలో కూడా పెద్ద ఎత్తున ఓడిపోయే టికెట్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఓడిపోయే టికెట్లు ఇచ్చింది అనేటువంటి దాంట్లో ఈరోజు బీసీలు కూడా ప్రధానంగా మున్నూరు కాపు కానీ, ముదిరాజ్ కానీ, యాదవ్ కానీ, గౌడ కానీ ప్రధానమైన కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశాలు దాంట్లో ఒక విషయం అయితే మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓట్లలో మరి కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలని దాంట్లో ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ పెద్దపల్లి టికెట్ అందుకే ఇక్కడ క్లియర్గా మాదిగల ఉపకులం కాబట్టి మరి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఈ గడ్డం వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ మార్చి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ టికెట్ మారిస్తే కొంత మాదిగా సంబంధించినటువంటి ఓట్లు, పెద్ద ఎత్తున ఓట్లు మనకు కూడా పడేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా బీజేపీ డైవర్ట్ అయితే మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కోణంలో పెద్దపల్లి టికెట్ మార్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో దానికో తెరపైకి చాలా కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా కొత్త పేర్లు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వాళ్ళు ఆ పేర్లు ఏంటో ఒక్కసారి చూద్దాం. దానిలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని పిడమర్తి రవి, గజ్జల కాంతం, సంపత్ తదితర మాదిగ సామాజిక నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐని కూడా బరిలోకి దింపాలని ఏసీ రంగం సిద్ధం చేస్తుందట. కడియం రాకతో మారిన సమీకరణలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మొత్తానికైతే గజ్జల కాంతం, సంపత్, సీనియర్ నాయకుడు సంపత్ కుమార్ ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు కూడా కొంత పరిశీలన ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది క్లియర్గా. దానిలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని పిడమర్తి రవి, గజ్జల కాంతం, సంపత్ తదితర మాదిగ సామాజిక నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐని కూడా బరిలోకి దింపాలని ఏసీ రంగం సిద్ధం చేస్తుందట. కడియం రాకతో మారిన సమీకరణలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మొత్తానికైతే గజ్జల కాంతం, సంపత్, సీనియర్ నాయకుడు సంపత్ కుమార్ ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు కూడా కొంత పరిశీలన ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది క్లియర్గా.